గోల్డ్ ప్రైసెస్ రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నేను చాలాసార్లు విశ్లేషించాను ఎందుకు బంగారం ధరలు పెరుగుతున్నాయని. గోల్డే కాదు, సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల బిట్ కాయిన్ కూడా భారీగా పెరుగుతుంది. నార్మల్గా అయితే ఇలా పెరుగుదలను బుల్ రన్ అనాలి. అంటే చాలా బ్రహ్మాండంగా డిమాండ్ ఉంది, పెరుగుతోంది, ఒక పాజిటివ్ టెండెన్సీ లాగా చూడాలి. కానీ వాస్తవానికి ఇది పాజిటివ్ ట్రెండ్ కాదు. అంటే ఇది ఫియర్ వల్ల పెరుగుతోంది. సో ఫియర్ వల్ల పెరగడం అనేది పాజిటివ్ ట్రెండ్ గ్లోబల్ ఎకానమీ కాదు. అన్సర్టనిటీ అంటే గందరగోళం వల్ల, ఆందోళన వల్ల పెరుగుతున్నది. ఎప్పుడు కూడా ప్యాషన్తో బిడ్డ చదివితే మంచిది. టీచర్ ఏమంటాడో, తల్లిదండ్రులు ఏమంటారో అని చదివాడు అనుకోండి, ఎంతకాలం ఎక్కువ కాలం చదవడం. సో ఏదైనా అంతే. ఇవాళ గోల్డ్, సిల్వరే కాదు, బిట్ కాయిన్ భారీగా పెరగటానికి కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటంటే డాలర్ పైన విశ్వాసం పోవడం. నేను చాలా వివరంగా చాలాసార్లు చెప్పాను. వరల్డ్ ఎకానమీకి, అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచానికి ఎందుకు విశ్వాసం సన్నగిల్లుతోందని. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంటే డాలర్ ఏమో పడిపోతుంది. ఈ ఇయర్ డాలర్ వాల్యూ 10% పడిపోయింది. అంటే బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ 6 దేశాల కరెన్సీలతో కంపేర్ చేస్తారు. డాలర్ వాల్యూ పడిపోతూ వస్తుంది, 10% పడిపోయింది. ఇటీవల కాలం వరకు జరిగింది ఏంటంటే రూపీ మినహా మిగతా కరెన్సీలన్నీ డాలర్తో పోలిస్తే బాగా అప్రిషియేట్ అయ్యాయి. యూరో అయితే 12% అప్రిషియేట్ అయ్యింది. యూరోనే కాదు, జపనీస్ యెన్, ఈవెన్ మీకు బ్రిటిష్ పౌండ్, చైనీస్ కరెన్సీ కూడా మార్జినల్గా అప్రిషియేట్ అయినాయి. కానీ ఇటీవల ట్రెండ్స్ ఏం చేస్తున్నాయంటే ఇతర దేశాల కరెన్సీలు కూడా, అంటే డాలర్కు పోటీగా ఉండే యూరో కావచ్చు, వీటికి కూడా ఛాలెంజెస్ మొదలయ్యాయి. మీకు అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్, ఇప్పటికే ట్రేడ్ టారిఫ్ల వల్ల క్రియేట్ అయిన అన్సర్టనిటీకి గవర్నమెంట్ షట్ డౌన్ యాడ్ చేశాయి. దానివల్ల అమెరికన్ ఎకానమీలో మీకు ఆందోళన మొదలైంది. ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ట్రంప్ పాలసీస్ అన్సర్టనిటీకి అదనంగా ఈ షట్ డౌన్ ఒకటి మోపడైంది. దీనికి తోడు ఫ్రాన్స్లో మీకు చూడండి, అసలు ప్రైమ్ మినిస్టర్లు రోజుకోరు మారుతున్నట్టుగా రెగ్యులర్గా మారుతూ ఉన్నారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. సో ఫ్రాన్స్ లో ఒక రకమైన పొలిటికల్ టర్మాయిల్. సో ప్రెసిడెంట్ మ్యాక్రాన్ సీరియస్ పొలిటికల్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జపాన్లో కూడా పొలిటికల్ క్రైసిస్ మొదలైంది. సో ఈ పరిణామాల వల్ల యూరోప్ కూడా ఛాలెంజ్, మీకు ఫ్రాన్స్ పరిణామాలు, ఇతర పరిణామాల వల్ల యూరో వాల్యూ కూడా ఇవాళ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది. సో అందువల్ల గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో డాలర్ వాల్యూ పడిపోవడంతో పాటు ఇతర దేశాల కరెన్సీలు కూడా ఇవాళ ఛాలెంజెస్ ఎదుర్కోవడం వల్ల అనివార్యంగా గోల్డ్ వైపు, సిల్వర్, బిట్ కాయిన్ల వైపు ప్రపంచము పరుగులు తీస్తుంది. అవుట్ ఆఫ్ ఫియర్ ఈ పరుగులు తీస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ భారీ ఎత్తున కొనుగోలు చేసి రిజర్వ్ చేసుకుంటున్నాయని. మీకు ఇవాళ చైనా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. చైనా వద్ద $280 బిలియన్ గోల్డ్ ఉంది. 28,000 కోట్ల డాలర్ల బంగారం నిల్వలున్నాయి. అమెరికన్ గవర్నమెంట్ ట్రెజరీస్ లో కూడా చైనా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. అంటే డాలర్ పైన కంప్లీట్ గా వదులుకొని గోల్డ్ వైపు పోవడం లేదు. ప్రపంచంలో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఇతరత్ర కానీ డైవర్సిఫై చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే డాలర్ పైన విశ్వాసం కోల్పోయి ఇక డాలర్ గుడ్ బై చెప్పడం కాదు, డాలర్ వాల్యూ ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకు తలనొప్పని. గోల్డ్ ఏమో హైలీ స్పెక్యులేటివ్ గా డాలర్కు పోటీ కనుక డాలర్కి హెడ్జ్గా పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు అందువల్ల వరల్డ్ సర్ప్లస్ బిట్ కాయిన్లలో కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇది ఈ దేశము ప్రింట్ చేసే కరెన్సీ కాదు, ఇన్ఫ్లేట్ చేయడానికి వీలు లేదు. అందువల్ల డాలర్ కరెన్సీల కన్నా కూడా, పేపర్ కరెన్సీ కన్నా కూడా బిట్ కాయిన్స్ కావచ్చు,
గోల్డ్ సిల్వర్ సేఫ్ అనేటువంటి భావన పెరుగుతోంది. ఇది మొదటి కారణం. అంటే డాలర్ పైన విశ్వాసం, డాలర్ వాల్యూ గణనీయంగా పడిపోవడం, ఈ ఇయర్లోనే 10% పడిపోవడం, ఇతర దేశాల కరెన్సీలు కూడా ఛాలెంజెస్ ఎదుర్కోవడం, గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో ఒడిదుడుకులు, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఇంకా కొనసాగడం, ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ప్రపంచ డెట్ కూడా పెరుగుతోంది. గ్లోబల్ డెట్ యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 2024లో ప్రపంచ మొత్తం రుణభారం గ్లోబల్ డెట్ $102 ట్రిలియన్. $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ అరౌండ్ $4 ట్రిలియన్. అంటే మన దేశానికి 25-26 టైమ్స్ ప్రపంచ డెట్, టోటల్ డెట్. సో మీకు ఇది అంతకు ముందు ఇయర్తో పోలిస్తే $5 ట్రిలియన్ పెరిగింది. 2023లో $97 ట్రిలియన్ ఉంటే 2024లో ఇది $102 ట్రిలియన్ పెరిగింది. సో ఈవెన్ అమెరికా, జపాన్, మీరు చాలా దేశాల్లో వారి టోటల్ జీడిపి కన్నా కూడా డెట్ ఎక్కువ ఉంది. సో మీకు ఇది ఒక మేజర్ ఛాలెంజ్ గా మారుతోంది. అంటే గ్లోబల్ డెట్ పెరగడంతో అర్థం ఏంటి? ప్రపంచంలో రుణభారం ఎందుకు పెరుగుతోంది అంటే ప్రపంచ దేశాలు ఎకానమీని మేనేజ్ చేయలేకపోతున్నాయి. అమెరికా, యూరప్ ఇలా అనేక దేశాలు తమ ఎకానమీని మేనేజ్ చేసుకోలేకపోతున్నాయి అనేది దీనికి ఇండికేషన్. సో ఎకానమీని మేనేజ్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అన్ప్రెడిక్టబిలిటీ ఎకానమీలో పెరుగుతుంది. మార్కెట్స్ ఎప్పుడు కూడా అన్సర్టనిటీని, అన్ప్రెడిక్టబిలిటీని యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు లాంగ్ టర్మ్ గా తాను ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. సో ఇప్పుడు మనము బయట ఉరుములు ఉరుముతుంటాయి, మెరుపులు మెరుస్తుంటాయి, జల్లులు పడుతుంటాయి, అప్పుడు బయటకు వెళ్తామా? ఎందుకు లేకోలా? బాగా గాలి వీస్తుంది, మేఘాలు ఆకాశంలో ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? ఎందుకులే గొడవ, వాతావరణం బాగాలేదు అనుకుంటాం. లేదు కర్ఫ్యూ అయ్యి అల్లర్లు జరిగినాయి అనుకోండి, బయటకు వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? ఏ పరిస్థితులు బాగాలేవు ఎందుకు అని అనుకుంటాం. సో అలాగే ప్రపంచ ఎకానమీలో కూడా అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, టెన్షన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ఆందోళన నుంచి వాళ్ళ బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. నార్మల్గా హెల్తీ గ్రోత్ కాదు ఇది. చాలా అంటే ఆ బిట్ కాయిన్స్ లోనో, గోల్డ్ లోనో, సిల్వర్ లోనో ఉన్న స్ట్రెంగ్త్ రీత్యా వస్తున్న బుల్లన్ కాదు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ దీస్ కమాడిటీస్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫియర్. ఆ ప్రపంచ ఎకానమీలో పెరుగుతున్న ఫియర్, డాలర్ పైన సన్నగిల్లుతున్న విశ్వాసం నుంచి వస్తుంది. అందువల్ల కారణాలు ఏదైనా పెరుగుతున్న మాట మాత్రం నిజం.